యువర్ చార్ట్ విండో ఆల్సో. నేను ఇక్కడ ఒక వాల్యూ రీడ్ చేస్తున్నాను అనమాట, n వాల్యూ. దాన్ని స్క్వేర్ చేయాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే దాన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయడానికి ఆ n వాల్యూని పంపిస్తున్నాను. ఇక్కడ నేను డిఫైన్ చేశాను, స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అని అర్థం. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అని అర్థం. సో నేను n వాల్యూ రీడ్ చేస్తాను. రీడ్ చేసిన n వాల్యూ, ఓకే, రీడ్ చేసినటువంటి n వాల్యూకి స్క్వేర్ చేసి రిజల్ట్లో స్టోర్ చేసుకోవాలి. అది ప్రింట్ చేశారు. ఓకే, నౌ నేను n వాల్యూ రీడ్ చేయలేదు కదా, స్కాన్ఎఫ్ రాయలేదు. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ n. సో నేను n వాల్యూ 5 ఇస్తున్నాను. వాట్ విల్ బి మై ఆన్సర్? రెస్పాండ్ ఇన్ యువర్ చార్ట్ విండో. వెరీ స్మాల్ ప్రోగ్రామ్. Uh, 605 have responded. 42 respond ayyaru. I guess there are enough number of participants. Oh, iddarki ardham avutunda. So my question is, నేను డిఫైన్ చేశాను స్క్వేర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ అని. ఎక్కడైతే స్క్వేర్ ఆఫ్ అని కనపడిందో అక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. ఇది కనపడితే ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. వాట్ ఇట్? ఓకే, నౌ రిజల్ట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ n అన్నాను. అంటే ఏమని, n ఇంటూ n అని సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. ఇఫ్ నేను n వాల్యూ 5 ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది? రిజల్ట్ ఈస్ 25. వెరీ గుడ్. కాల్తో చెక్ చేసుకోండి. ఆన్సర్ 5 అండ్ రిజల్ట్ ఈస్ 25. వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ ఇప్పుడు చూద్దాం మళ్ళీ. హండ్రెడ్ బై స్క్వేర్ ఆఫ్ n ఆన్సర్. $628 ఆన్సర్ 4 అని ఇచ్చారు. 650 ఆన్సర్ 4 అని ఇచ్చారు. 601 4 అని ఇచ్చారు. 326 4 అని ఇచ్చారు. 633 4 అని ఇచ్చారు. ఫైన్, బట్ ద ఆన్సర్ ఈస్, అండ్ యూ షుడ్ టెల్ మీ వై. ఫస్ట్ నుంచి నా క్లాస్ ఉంటే మీరు ఆన్సర్ 4 అని ఇచ్చేవారు కాదు. పదే వర్డ్ వాడాను. 0 నో. ఓకే, అది 5. ఆన్సర్ ఇస్ 100. కెన్ సమ్వన్ టెల్ మీ ఆర్ టైప్ ఇన్ యువర్ చార్ట్ విండో వై ఇట్ ఈస్ 100? ఇందాక బాగానే జరిగిందిగా. స్క్వేర్ ఆఫ్ n అంటే 5 ఇంటూ 5 25 వచ్చిందిగా. మరి ఇప్పుడు 100 బై స్క్వేర్ ఆఫ్ n అంటే 100 బై 25 4 మీరు అనుకున్న ఆన్సర్ రావాలిగా. రాకుండా 100 ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో చూడండి. యాజ్ ఐ సెడ్, ఎక్కడైతే స్క్వేర్ ఆఫ్ n అని ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ అవుతుందన్న. అప్పుడు ఏమవుద్ది? RS ఈక్వల్ టు 100 బై n ఇంటూ n జరుగు. 100 బై n ఇంటూ n. అప్పుడు ఏమవుద్ది? ముందు 100 బై n జరుగు. 100 బై 5 ఎంతది? 20. తర్వాత ఇంటూ n జరుగు. 20 ఇంటూ 5 ఎంత? 100. దిస్ ఈస్ ఇది ప్రాబ్లం. చూసారా అండి జాగ్రత్తగా? సో రిజల్ట్ ఈక్వల్ టు ఏం జరిగిందంటే 100 బై స్క్వేర్ ఆఫ్ n ఉన్న చోట ఇలా సబ్స్టిట్యూట్ అయిపోవాలి. x ఉన్న చోట n గా, n ఇంటూ n. సో 100 బై n is 100 by 5 is 20. 20 into 5 is 100. So you got result as 100. సో దీన్ని కరెక్ట్గా చేయాలంటే ఏం చేయాలంటే, డిఫైన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డిఫైన్ చేయాలి. బ్రేసెస్ మర్చిపోయారంటే సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ మారిపోయే ఛాన్స్ ఉంది. మీరు 4 అనుకుని కోడ్ రాస్తారు. మీ ఇంటెన్షన్ 100 బై స్క్వేర్ ఆఫ్ n చేయాలనే, అండ్ మీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 4 కానీ నిజానికి ప్రోగ్రామ్ అది ఇవ్వట్లేదు. బికాస్ నువ్వు అలా రాసావు. ఎక్స్ ఇంటూ ఎక్స్ సబ్స్టిట్యూట్ అవుతుంది. పదే చెప్తున్నా, సబ్స్టిట్యూట్ 3 సార్లు చెప్పాను. మళ్ళీ చెప్పించుకోదు. ఓకే, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ జరుగుద్ది. సో ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే కరెక్ట్గా మీరు అనుకున్న ఆన్సర్ 4 వస్తుంది. చూడండి కావాలి. ఎంటర్ n వాల్యూ 5 అండ్ రిజల్ట్ ఈస్
4. ఇప్పుడు ఏం జరిగింది, స్క్వేర్ ఆఫ్ n ఉన్న చోట సబ్స్టిట్యూట్ అయ్యింది ఇలా. సో బ్రాకెట్స్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ n ఇంటూ n జరుగుద్ది 25, 100/25 4 అది ప్రింట్ అవుతుంది. క్లియర్ అయ్యేది అందరికి? రెస్పాండింగ్ యువర్ చార్ట్ విండో, ఎస్ ఆర్ నో? ప్లీజ్ రెస్పాండింగ్ యువర్ చార్ట్ విండో. అర్థమైందా? స్క్వేర్ ఆఫ్ x ఇంటూ x. ఓకే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్. కావాలంటే ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. పేరెంట్స్ తీసేస్తే అవుట్పుట్ ఏంటి, పేరెంట్స్ పెడితే అవుట్పుట్ ఏంటో తెలుసుకున్నారు. ఓకే. నౌ అయితే ఇది చెప్పండి. అది చెప్పే ముందు ఓకే ఓకే ఇలా చూడండి. ఎక్స్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ని ఏమని రాశానంటే, అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ దీన్నే మ్యాక్రో అని కూడా అంటారు. ఇదే డిఫైన్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ మ్యాక్రో, సెమికోలన్ లేదు. అదే నిజంగా స్క్వేర్ అనే ఫంక్షన్ రాస్తాను చూడండి. ఫంక్షన్స్ ప్రోగ్రామ్, ఫంక్షన్స్ లో ఐ నీడ్ టు రిటర్న్ ఇంట్ అండ్ ఫంక్షన్ పేరు స్క్వేర్ ఆఫ్ ఇంట్ ఎక్స్ వెళ్ళాలి. అదేం చేయాలి అంటే రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో అది రిజల్ట్, ఇది మ్యాక్రో రిజల్ట్ అనుకుందాం ఎమ్, అండ్ ఫంక్షన్ రిజల్ట్, ఫంక్షన్ వల్ల వచ్చిన రిజల్ట్. రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. దిస్ ఈస్ మ్యాక్రో రిజల్ట్ ఎమ్ రిజల్ట్, అండ్ దిస్ ఈస్ ఫంక్షన్ యొక్క రిజల్ట్ ఎఫ్ రిజల్ట్. అండ్ సేమ్ ఒకే ప్రోగ్రామ్ రన్ చేస్తే డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. మ్యాక్రో రిజల్ట్ ఈస్ and function result is function result is ఇదేమో మ్యాక్రో రిజల్ట్ ఎం రిజల్ట్, ఇదేమో ఎఫ్ రిజల్ట్. ఓకే చూడండి ఒకసారి. సో దిస్ ఈస్ ఏ డిఫైన్ చేస్తాను. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ అని. ఇక్కడ ఫంక్షన్ రాశాను. మ్యాక్రోస్ సబ్స్టిట్యూట్ అవుతాయి, ఫంక్షన్స్ కాల్ అవుతాయి. మళ్ళీ మ్యాక్రో సబ్స్టిట్యూట్ అవుతాయి, ఫంక్షన్స్ కాల్ చేస్తాం, కాల్ అవుతాయి. వాట్ విల్ బి ద అవుట్పుట్ సార్? 650. విల్ సి సార్ స్క్వేర్ ఆఫ్ 3 + 4 అని ఇస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పిన? 3 + 4 ఇంటూ 3 + 4 జరుగుతుంది. 3 + 4 అంటే 7 ఇంటూ 7 జరగదు. 3 ప్లస్ ఓకే 650. ఐ గెట్ యువర్ ఆన్సర్ వెరీ సూన్, డోంట్ వరీ. ఓకే, నీకు చెప్పిన తర్వాత వేరే టాపిక్ వెళ్తాను. మీన్ వైల్ ఇది అయిపోనివ్వండి. సో ఎన్ వాల్యూ రీడ్ చేస్తున్నాను. రీడ్ చేసిన తర్వాత డిఫైన్ చేసినటువంటి దీన్ని కాల్ చేసాం 100/స్క్వేర్ ఆఫ్ n అని చెప్పి. ఓకే, అది మ్యాక్రో రిజల్ట్ వస్తుంది. అలా అదే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసాం 100/స్క్వేర్ ఆఫ్ n అని. ఇది SQURE. ఓకే, SQURE స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ చేశాను. దానికి కూడా ఎన్ఐ పంపించాను. అక్కడ అది ఏం చేస్తుంది? అది కూడా ఎక్స్ ఇంటూ ఎక్సే చేస్తుంది. రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అన్నా. ఇది ఎక్స్ ఇంటూ ఎక్సే, ఇది ఎక్స్ ఇంటూ ఎక్సే. ఎక్కడ పేరెంట్సెస్ వాడలేదు, ఇక్కడ పేరెంట్సెస్ వాడలేదు. కానీ అవుట్పుట్ చూడండి ఏమొస్తుంది. 100/స్క్వేర్ ఆఫ్ n మ్యాక్రోతో కాల్ చేస్తే, 100/స్క్వేర్ ఆఫ్ n ఫంక్షన్ తో కాల్ చేస్తే. ఇంప్లిసిట్ ఫంక్షన్ స్క్వేర్ డిఫైన్ చేయాలా? ఫైన్. int SQUARE స్క్వేర్ ఆఫ్ int. ఓకే, డిఫైన్ చేసాం. ఫంక్షన్ ప్రోటోటైప్ అండి. సో n వాల్యూ ఐఎమ్ గివింగ్ 5 అగైన్. చూసారా? మ్యాక్రో రిజల్ట్ ఈస్ 100, ఫంక్షన్ రిజల్ట్ ఈస్ 4. మ్యాక్రో రిజల్ట్ ఈస్ 100, ఫంక్షన్ రిజల్ట్ ఈస్ 4. వై? ఏం జరుగుతుందో చూడండి. ఓకే, ఏం జరిగిందంటే n వాల్యూ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైతే స్క్వేర్ ఆఫ్ n అని ఉందో అక్కడ x ఇంటూ ఎక్స్ గా సబ్స్టిట్యూట్ చేసిందో అది చూపించాను ఇక్కడ కామెంట్ లో. సో అక్కడ ఏమైందంటే ఇలా కనపడింది. ఇలా కనపడి 100/5 20, 20 ఇంటూ 5 100 అయిపోయి m రిజల్ట్ ఈస్ 100 గా ప్రింట్ అయిపోయింది. సో అందుకనే మ్యాక్రో రిజల్ట్ ఈస్ 100. కానీ ఇక్కడ
స్క్వేర్ ఆఫ్ n అన్నప్పుడు n వాల్యూ ఇక్కడ పాస్ అయింది, దీన్నే ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఫంక్షన్స్ నేనే చెప్పాను మీ అందరికి. ఓకే, యు ఆర్ పాసింగ్ n వాల్యూ టు సబ్ ఫంక్షన్. ఇక్కడ ఉన్న 5 ఇక్కడికి వెళ్ళి ఎక్స్ క్యాచ్ చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ 5 ఇంటూ 5 జరిగి దాని ఆన్సర్ ఎంత 25. ఆ 25 ఇక్కడికి రిటర్న్ చేసి ఫంక్షన్ కాలింగ్ ఇది. అంతేగాని ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అవ్వాల. యు ఆర్ పాసింగ్ దట్ 5 వాల్యూ యాజ్ ఎ పారామీటర్ టు సబ్ ఫంక్షన్. సబ్ ఫంక్షన్ ఈస్ పెర్ఫార్మింగ్ ద ఆపరేషన్ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద రిజల్ట్. ఇక్కడ రిజల్ట్ రిటర్న్ చేసింది. అప్పుడు 100/25 4. సో ఫంక్షన్ రిజల్ట్ ఈస్ 4. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ దిస్ ఆల్సో ఎస్ అ ఫోటోగ్రాఫ్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. ఎగ్జామ్స్ లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. మ్యాక్రో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ మ్యాక్రో? యూ కెన్ రైట్ దిస్ ఎగ్జాంపుల్. I'll give you 5 seconds to take this as photograph. 1, 2, 3, 4, 5. Now ఇప్పుడు 650కి వచ్చిన డౌట్ చూద్దాం. ఓకే, సో హెర్ డౌట్ ఈస్, సార్ ఫర్గెట్ అబౌట్ n వాల్యూ సార్, వాట్ ఈఫ్ ఇలా ఇస్తే 3 + 4 అంటున్నాము. అంటే n వాల్యూ రీడ్ చేయడం ఏం లేకుండా స్ట్రైట్ అవే ఆమె స్టాటిక్ ప్రోగ్రామ్ గా అడుగుతుంది. లేదా n+10 అని ఇస్తాను, ఏమవుతుంది అలా అయినా పర్లేదు, బట్ ఇట్స్ ఓకే. ఓకే, సో హెర్ 3 + 4 అని ఏం జరుగుతుందంటే 100 బై, ఓకే, ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4 కావాలా? ఓకే, ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4 అంటే ఏంటి? ఇక్కడ స్క్వేర్ ఆఫ్ 3 + 4 అంటే ఏంటి? సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ నేను ఓకే నేను చెప్పాలి కదా అది. ఓకే, సో చూడండి, యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం ఏం జరుగుద్ది. యాజ్ ఐ సెడ్ సబ్స్టిట్యూట్ అని చెప్పాను. సో 3 + 4 ఇంటూ 3 + 4 జరుగుతుంది. 3 + 4 ఇంటూ 3 + 4 సేమ్. 640 మీరు కూడా అంతే, ఎక్స్ మాడ్యులస్ ఎక్స్ అని ఇస్తే ఎక్స్ మాడ్యులస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మాడ్యులస్ ఎక్స్ జరుగుతుంది, సబ్స్టిట్యూట్ అయిపోతుంది. సో 3 + 4 బికాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి 3 + 4 ఈస్ యువర్ ఎక్స్ వాల్యూ ఇంటూ 3 + 4. సో దీని ఆన్సర్ ఎంత? 4 3 12 ముందు జరుగుతుంది, బాట్మాస్ రూల్. 4 3s are 12. 12 + 3 15. 15 + 4 19. M result is 19. వెరీ గుడ్, M result is 19. అది మరి F రిజల్ట్, ఫంక్షన్ వల్ల వచ్చే రిజల్ట్. ఫంక్షన్ కూడా అంతే, 3 + 4 పంపించాను. ఈ 3 + 4 ఎక్స్ లో స్టోర్ అవుతుంది 7 గా. ఎలా? 7 గా. 7 × 7 49. 49 రిటర్న్ అవుతుంది. సో F result is 49, M result is 19. సో M result is 19 and F result is 49. అది కూడా సాటిస్ఫైడ్. ఎవరో 650 క్లియరా అండి? ఓకే, సో కేర్ఫుల్ వెన్ యూఆర్ యూజింగ్ మ్యాక్రోస్ ఆర్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఎలాంటివి యూజ్ చేసినా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, నౌ వి విల్ చెక్ 2 more ఎగ్జాంపుల్స్. 40 minutes లో క్లాస్ అన్నాను, ఇంకా 10 minutes అయిపోతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ వాంట్ యూ పీపుల్ టు ఆన్సర్. తప్పు ఆన్సర్ చేయకుండా ఉంటే ఐ విల్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, బికాస్ లాస్ట్ క్లాస్ లో వి షల్ ఎండ్ విత్ ఏ హ్యాపీ ఎండింగ్. ఓకే, I want everybody to answer it right. Double of x, x plus x. మీకు ఈజీగా ఇస్తున్నాలే. సే దేర్ ఇస్ n వాల్యూ ఉంది, n వాల్యూ రీచ్ చేస్తాను. డబుల్ కదా? ఓకే, డబుల్ అంటే 2 times అవ్వ. ఓకే, ఇది కూడా డబుల్ అని జస్ట్ 2 పేర్లు సేమ్ ఉండకూడదు కాబట్టి 2 బీలు వాడానండి. నథింగ్ లైక్ దట్, స్పెల్లింగ్ రాదని కాదు. DOUBLE, DOUBBLE.
DOU BBL డబుల్ అన్నాను కాబట్టి ఇది ప్లస్ జరగాలి. అండ్ సేమ్ n వాల్యూ అండ్ ఆపరేషన్ ఇస్ సేమ్ 50 into by 10. Now my n value is 20. Predict the output. M value is 20. What will be the output of macro result enta, function result enta? Rendu rayandi, separate with a space. M value is 20. Macro, see, I request you to write both answers, separate with a space. First macro result kavali, tarvata function result kavali. జాగ్రత్తగా చేయండి. 50 into double of n by 10, 50 into double of n by 10. Double is function, double is macro. Okay, 620. Your answer is 1002 వరకు కరెక్ట్ అనండి. 54 తప్పు. 652, 200 and 200. నీకు అసలు కాన్సెప్ట్ అర్థం కాలేదు. నువ్వు రెండో ఒకటే అనుకుంటున్నావు. మ్యాక్రోకి ఫంక్షన్ కి డిఫరెన్స్ అర్థం కాలేదు. ఎప్పుడు జాయిన్ అయ్యో? ఫైన్. 630, 100 and 100 రాంగ్ ఆన్సర్ అండి. యాజ్ ఐ సెడ్ మ్యాక్రో సబ్స్టిట్యూట్ అవుతుంది, ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, విల్ సాల్వ్ దిస్. కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ మెకానికల్? ఎఫ్ రిజల్ట్ ఈస్ 200, రైట్ ఆన్సర్. 326. ఎఫ్ రిజల్ట్ మీరు చెప్పింది కరెక్టే, 326. వాట్ అబౌట్ ఎం రిజల్ట్? సో ఐ గివ్ యూ 1 more minute. మళ్ళీ ఒకసారి సాల్వ్ చేయండి. I want 2 answers separated by comma. Okay. See, M result చూడండి ఒకసారి. M result equal to 50 into double of n అన్నాను. డబుల్ ఆఫ్ n అనేది ఫంక్షనా మ్యాక్రోనా? మ్యాక్రో. ఏమన్నాను డబుల్ ఆఫ్ n అంటే x plus x అన్నాను. సో 50 plus x plus x. కానీ నిజానికి నేను ఇక్కడ x వాడాను, n వాడాను. n అంటే n ప్లస్ n అని అర్థం. డబుల్ ఆఫ్ n అంటే సబ్స్టిట్యూట్ అయ్యాం. ఓకే, డబుల్ ఆఫ్ x అంటే x ప్లస్ x, డబుల్ ఆఫ్ n అంటే n ప్లస్ n, డబుల్ ఆఫ్ p అంటే p ప్లస్ p, డబుల్ ఆఫ్ r అంటే r ప్లస్ r. ఓకే, మ్యాక్రో n ప్లస్ n బై 10 అలా సబ్స్టిట్యూట్ అయ్యాం. ఇప్పుడు చూడండి, 652, 2002, 200 చూడు. సో 50 ఇంటూ n ఎంత ఇచ్చాను? 20 బై 10. ఓకే, ముందు 50 ఇంటూ 20 జరుగుద్దా, 20 ప్లస్ 20 జరుగుద్దా, 20 బై 10 జరుగుద్దా? దిస్ ఎంప్లాయిస్ 50 ఇంటూ 20 ముందు జరుగుద్ది, అంటే 1000. 50 ఇంటూ 20 బాడ్ మాస్ రూల్ అండి, ముందు మల్టిప్లికేషన్స్. 1000
plus 20 by 10. 15 to 20, 1000, 20 by 10. ఇప్పుడు 1000 plus 20 జరుగుద్దా 20 by 10 జరుగుద్దా 20 by 10 జరుగుద్ది. సో 1002. So M result is 1002. 620 gave right answer. అందరికన్నా ముందు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది 628 తప్పు ఇచ్చారు. రెండో ఆన్సర్ తప్పు. 620 gave right answer also. Okay. Now see what about F result. F result ఏం జరిగిందో చూడు. 50 FRES equal to ఇవన్నీ ఎంట్రీ క్వశ్చన్స్ కూడా. FRES equal to 50 into double of n అని అంటే ఫంక్షన్ కాల్ వాల్యూ అక్కడికి వెళ్ళి ఆపరేషన్ పెర్ఫామ్ చేసి రిటర్న్ చేస్తుంది. సో n వాల్యూ ఎంత ఇచ్చాను 20 ఇక్కడ పాస్ అవుతుంది. x లో 20 వస్తుంది. ఫంక్షన్ ని కాల్ చేసాం. ఇక్కడ నుంచి 20 ఇక్కడికి వచ్చి 20 plus 20 40. ఆ 40 రిటర్న్ అవుతుంది. అంటే 50 into double of 20 by 10 అలా కాల్ అవుతుంది. దీని ఆన్సర్ 50 into 40 by 10. దీని ఆన్సర్ 200. 50 into 40 is 200, 2000. 2000 by 10 is 200. So the answer is 1002 and 200. Okay, 1002 and 200. సో ఫంక్షన్ కాల్ చేస్తే ఏంటి, అదే మ్యాక్రో రాస్తే ఏంటి, అర్థమైందండి అందరికి? రెస్పాండ్ ఇన్ యువర్ చాట్ విండో. You got to know what's the difference between function call and a macro. Yes. టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉందా? సో దీన్ని కూడా ఫోటోగ్రాఫ్ తీసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్. Now predict this output. 642. నువ్వే అడిగా ఇంకో ఎగ్జాంపుల్. అవుట్పుట్ ప్రెడిక్ట్ చేయి. n వాల్యూ ఈస్ నీ రేంజ్ తగ్గట్టుగా ఇస్తాను. n వాల్యూ 25. Rest of the people can also. n value is 25. Predict the output. And this is the last example. 326 మెకానికల్. మీరు కూడా ట్రై చేయండి. దేదీప్ ఏమయ్యాడు? So 50 into double of n by 2 by 10. n by 2 వాల్యూ డబుల్ చేస్తున్నాం. F result is 50 into double of n by 2 by 10. What will be my macro result and function result? As I said, you can take a photograph of this. ఇందాకే తీసుకోమని చెప్పాను. బికాస్ ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు. అండ్ మీరు కన్ఫ్యూజ్ అయినట్టు అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫంక్షన్ కాల్ వేరు, మ్యాక్రో కాల్ వేరు. మ్యాక్రో ఎప్పుడు సబ్స్టిట్యూట్ అవుతుంది, ఫంక్షన్ కాల్ అవుతుంది. యువర్ ఆన్సర్స్ ఆర్ 750 and 125. లెట్ మీ, నేను కూడా చెక్ చేయాలి కదా. 50 into double of n by 2. I gave n value is 25, right? 25.
326. It cannot be float because in ekkada float vaadledandi. No way it can be float. 62.5 వచ్చే ఛాన్స్ లేదు. You can use your calculator also. $642 wrong answer. 126.25 no way. ఎక్కడ ఫ్లోట్ వాల్యూస్ ఎలా వస్తున్నాయండి బాబు మీకు? లైక్ ఇది చూసి చెప్పొచ్చు పర్సంటేజ్ డి ఇంటిజర్. ఫ్లోట్ ఎలా ప్రింట్ అవుద్ది? 621 ఆన్సర్ 625 ను 125. నో వే, తప్పు. 250 రాదు, 642 రాదు. అయ్యో, అట్లీస్ట్ ఐ వాంట్ వన్ రైట్ ఆన్సర్. ఒక్కళ్ళన్నా కరెక్ట్ ఇస్తారేమో. దేది 626 అండ్ 62 రాంగ్ ఆన్సర్. కరెక్ట్ గా అడిగాను. ఎన్ వాల్యూస్ 25. ఎన్ వాల్యూ 25 కి 640 248 125 ఛాన్స్. I want at least one person who can give me right answer. ఓకే, ఎవరికి రాలేదు. విల్ సి, చెక్ చేద్దాం చూడండి. చెక్ చేద్దాం చూడండి. See on the screen. Stop. See on the screen. So it's 50 into double of n by 2 అని రాశాను. అది సబ్స్టిట్యూట్ అని చెప్పాను. డబుల్ ఆఫ్ n అంటే ఏంటి? x ప్లస్ ఎక్స్. డబుల్ ఆఫ్ n by 2 అంటే n by 2 ప్లస్ n by 2. సింపుల్, n by 2 ప్లస్ n by 2. సో n by 2 ప్లస్ n by 2 అలా సబ్స్టిట్యూట్ అయిపోతుంది. నువ్వు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ రిలవెంట్ ఏదైతే ఉందో సబ్స్టిట్యూట్ అయిపోతుంది అని చెప్పారు. డబుల్ ఆఫ్ ఎక్స్ అని ఉన్న చోట ఎక్స్ ప్లస్ ఎక్స్ అని. n by 2 ఉంటే n by 2 ప్లస్ n by 2. n by 2 ప్లస్ n by 2. నెక్స్ట్ by 10. And this answer is 50 into n value 25 అన్న. 25 by 2 plus 25 by 2 by 10. And this answer is first 50 into 25. ఎంత? 25 50s. 25 50s. $1250. 1250 by 2. మీరు కరెక్ట్ అయ్యేది ఒకటి ఉంది. ఓకే, 1250 by 2 ప్లస్ 25 by 2 by 10. నెక్స్ట్ లైన్లో చూడండి. సో 1250 by 2 ప్లస్ 25 by 2 by
10. Okay. 1250 by 2 is 625. And then 625 plus okay 625 plus and 20 plus 25 by 2 by 10. This implies 625 plus 25 జరుగుద్దా 25 by 2 జరుగుద్దా 2 by 10 జరుగుద్దా 25 by 2 జరుగుద్ది because same priority of operators ఉన్నప్పుడు left to right unit number 1. So it is 625 plus 25 by 2 is 12, not 12.5, 12 integer by integer, integer by integer 12. Okay, 12 by 10. Now 625 plus 12 జరుగుద్దా 12 by 10 జరుగుద్దా 12 by 10 జరుగుద్ది Bodmas rule. So 625 plus 2 because 12 by 10 is not 2, 12 by 10 is 1, integer by integer again 12 by 10 is 1. So final answer is 626. ఎవరైనా ఇచ్చారు ఈ ఆన్సర్ 626. ఓ 626 626 ఆన్సర్ ఇచ్చింది వెరీ గుడ్. అంతకు ముందు ఎవరైనా ఇచ్చారా 626 622 దాకా రీచ్ అయ్యారు వెరీ గుడ్. 601 ఇచ్చారండి 626 వెరీ గుడ్. 601 626 మీ ఇద్దరు కూడా 361 దేదీప్ కూడా 626 ఇచ్చాడు అండ్ 650 కూడా 626 ఇచ్చారు వెరీ గుడ్. మీరు ఇచ్చిన ఆన్సర్స్ అన్ని మ్యాక్రో రిజల్ట్ బాగానే ఎవాల్యుయేట్ చేశారు 626 రైట్ ఆన్సర్. 642 కూడా 626 ఇచ్చారు మ్యాక్రో రిజల్ట్ ఆన్సర్ ఇస్ రైట్ సారీ 642 డెవలప్ 650 361 601 అండ్ ఇంకెవరు 626. You gave macro result as right answer. Let us see function result now. Function result 50 into double of n by 2 అన్నాను. ఇక్కడ n by 2 వాల్యూ క్యాల్కులేట్ అయిపోద్ది 25 అన్నాను. 25 by 2 ఎంత 12. 12 అనే వాల్యూ డబుల్ అనే ఫంక్షన్కి వెళ్తుంది. సో ఇట్ విల్ బి డబుల్ ఆఫ్ DUBBLE డబుల్ ఆఫ్ 12 అవుతుంది. Double of 12 by 10. Then answer this is equal to 50 into double of 12. 12 ఎక్కడికి వస్తుంది 12 plus 12 24. 24 రిటర్న్ అవుతుంది by 10. 50 into 24 by 10. దీని ఆన్సర్ 50 into 24 1200 అనుకుంటా 1200 by 10. So finally your answer is 120. So 50 into 24 ముందు జరుగుతుంది 1200 by 10 120. ఎంతమంది ఇచ్చారు 120? ఇప్పుడు కాదు అంతకుముందు 120 120 120 125 దాకా వెళ్ళారు 750 అబ్బో లేదు 250 125 125 125 125 125 120 ఎవరు ఇవ్వలేదు. అదేంటది మీకు మ్యాక్రో కంటే ఫంక్షన్స్ సరిగ్గా అర్థం కాలేదా? క్లియర్ అండి? ఎస్ రెస్పాండ్ ఇన్ యువర్ చార్ట్ విండో. M result, F result answers 626 and 120. Final answer. Function ki macro ki difference అర్థమైందా? Please respond in your chart window. 605 మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరి నుండి చార్ట్ విండోలో రెస్పాండ్ చేయండి. నేను మాట్లాడతాను నో ప్రాబ్లం. 605 ఓకే. సో డబుల్ ఆఫ్ n by 2 అంటే n by 2 వాల్యూ ఎక్కడే క్యాల్కులేట్ చేసేసుకుంటుంది 25 by 2 12 అని. ఆ 12ని పాస్ చేస్తుంది. పాస్ చేసి 12 plus 12 24 రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన వాల్యూ అంతా 24. 50 into 24 by 10 దట్ ఈస్ 120. కానీ ఇది మట్టికి చాలా దారుణం కదా. సో 50 into double by n by 2 ఈ n by 2 సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే
ఎంత ఇచ్చాను 25 అదిగోండి 626 and 120 are right answer.